భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీను మృతి చెందాడు. జూన్ 30న మహబూబాబాద్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేశాడు. అప్పటి నుంచి యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్నటి రోజున మరణించడం జరిగింది. అయితే వివరాల్లోకి వెళ్తే ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో ఎస్ఐ పదవిలో ఉన్నటువంటి ఒక యువ ఎస్ఐ శ్రీరాముల శ్రీను, అతను ఎంత పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నా కానీ కులం అనే ఒక పెనుభూతంతో చనిపోయాడు. ఎందుకంటే ఎంత నరకయాతన అనుభవించాడంటే, ఒక కుల వివక్షత, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదన్నా మనకు న్యాయం జరగకపోతే అదే వ్యవస్థకి వెళ్ళి మనము చెప్పుకుంటాం, మన బాధలు చెప్పుకొని మాకు ఇలా బాధలు జరిగాయని. ఇలాంటి వ్యవస్థ ఉన్న పోలీస్ వ్యవస్థకు, పేరుగలిగినటువంటి పోలీస్ వ్యవస్థకు అతనే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నత పదవిలో ఉన్నటువంటి శ్రీరాముల శ్రీను ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అతన్ని కులం అనే పేరుతో వివక్ష చూపిస్తూ అగ్రకులంలో బలుపుతోటి అక్కడున్న పదవులో అతనికన్నా చిన్న పదవిలో ఉన్నవారు, కానిస్టేబుల్ పదవిలో ఉన్నవారు, సిఏ వచ్చేసి జితేందర్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి అగ్రకుల బలుపు, ఈ మూర్ఖులందరూ కలిసి ఆయనను కుల వివక్షత పేరుతోటి ఆయన పనిని సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు. ఆయన చెప్పిన పని చేయలేకపోయారు. కులం అనే పేరుతోటి అహంకారంతో, దురహంకారంతో వీరు ఒక ఎస్ఐ చెప్పిన మాటలను మేమెందుకు వింటాం అనే విధంగా వారు నడుచుకోవడం వల్ల అతను లోపల కృంగి కుషించిపోయాడు. అంటే ఎలా అంటే, ఇది గత ఆయన సంవత్సరాలుగా, ఒక 2 సంవత్సరాలుగా ఇదే వాళ్ళు కంటిన్యూ చేయడం వల్ల ఆయన దీన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఒక కులం పేరుతోటి ఎదిగితే ఉన్నత స్థాయిలో ఉన్న గడ పదవికి ఆయనకు ఒక రెస్పెక్ట్ అనేది లేకుండా పోయింది. అతనికన్నా చిన్న పదవిలో ఉన్నవారు రెస్పెక్ట్ లేకుండా ఏదైనా పని చెప్తే చేస్తాం పో, ఇక్కడ అలా జరగదు, నువ్వు చెప్పింది జరగదు, మేము ఎలా చేస్తే అదే నడుస్తుంది, కానీ నువ్వు ఎంత ఎస్ అయినా కానీ మేము ఇక్కడ ఎప్పటి నుంచో ఉంటున్నాం, మేము చెప్పిందే నడుస్తుంది, నువ్వు కొత్త వచ్చావు, నీకేం తెలుస్తుంది అనే అదేంటి కుల బలుపుతోటి ఆయనను హింసించడం, ఆయన చెప్పింది చేయకపోవడం అనేది ఆయనను చాలా మానసికంగా కృంగదీశాయి. అలాంటి తరుణంలో పోలీస్ వ్యవస్థలో ఉన్న ఎస్ఐ గారు సిఐకి విన్నపించినా కానీ వినిపించుకోలేదు. డిపార్ట్మెంట్ ఇలా కొనసాగుతుంది, కానిస్టేబుల్ ఇలా చేస్తున్నారు, వారి వ్యవహారం బాగలేదు, ఏం చెప్పి నడుచుకుంటలేరని ఆయనకు ఇన్ఫార్మ్ చేసినా కానీ సిఐ జితేందర్ రెడ్డి ఆయన కూడా అగ్రకుల బలుపుతోటి వారు అలానే చేస్తారు, నువ్వు కూడా నీకు నచ్చినట్టు చేసుకో, నేను ఏంటి వినను, నువ్వు అసలు నీ డ్యూటీ నువ్వు సక్రమంగా నిర్వర్తించని చెప్తున్నాడు. కానీ అక్కడ ఈ అగ్రకుల బలుపు ఉన్న వాళ్ళంతా ఒకే యూనిటీగా ఉన్నారని అప్పుడు ఈ ఎస్ఐ శ్రీనివాస్ గమనించారు. వీళ్ళందరూ కూడి నాతో ఇలా నా కులం పేరుతోటి, కులాన్ని చూసి నన్ను వన్ సైడ్గా ఏంటి చెప్పిన పని ఒక టార్గెట్ చేశారనేది అర్థమైపోయింది. ఎందుకంటే అతను ఒక ఎస్ఐ పదవిలో, మంచి పదవిలో ఉన్న, ఉన్నత పదవిలో ఉన్నా కానీ 10 మందిలో అయిన సమాజంలో ప్రజలు గెలిపేసే పొజిషన్లో ప్రభుత్వం ద్వారా ఎన్నుకోబడి పోలీస్ వ్యవస్థలు అంతా స్ట్రాంగ్గా ఉన్న పర్సన్ను కులం పేరుతోటి, కులభావనతోటి ఇక్కడ ఉన్న పోలీసులు, ఆ సిఐ కానీ వీరందరూ కూడి అతను ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఎంతటి అసలు దుర్ఘటన ఇది, చాలా ఘోరం ఇది. ఇంతటి భారతదేశంలో మనం ఇంత సొసైటీలో ఈ జనరేషన్లో కూడా కులం అనేది ఇంకా పాతుకపోయింది ప్రతి ఒక్క మెదల్లో. కులం అనే పెంటను తీసేసినప్పుడు మన దేశ స్థితిగతులు మారుతాయి. ఈ కులాలు, మతాలు అనేవి ఎప్పుడైతే ఉన్నాయో, అందుకే నేను ఎప్పుడు నా వీడియోలో కులం అనే ప్రస్తావన తీసుకొస్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే అన్నాడు, నువ్వే దిక్కున తిరిగి చూడు, నీ కులం అనే పెనుభూతం కనబడుతుంది అనేదానికి ఉదాహరణ నీకు ఎక్కడ చూసుకున్నా ఆడుతుంది. కుల వ్యవస్థలో నువ్వు వేరే కులస్తుని పెళ్లి చేసుకుని చంపేస్తున్నారు, బయటకు వెళ్తే అవమానాలు, చీదరింపులు, చిత్కారాలు. ఒక రెడ్డి అనే భావనతోటి అసలు మెయిన్ విషయానికి వస్తే ఈ శ్రీరాములు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ, యువ ఎస్ఐ, అతను ఈ అశ్వరావుపేట ఎస్ఐగా పనిచేస్తూ తను చెప్పిన పని నిర్వర్తించకపోవడం వల్ల కానిస్టేబుల్ అతనికంటే చిన్న పదవిలో ఉండి కూడా తను రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, సిఐ జితేందర్ రెడ్డి ఇతన్ని పట్టించుకోకపోవడం, ఇతను ఎన్ని చెప్పినా కంప్లీట్ చెప్పినా కానీ ఇలా నడుస్తుందని కానీ ఆయన పట్టించుకోకపోవడం అతను మానసికంగా వేధించాయి. అయితే ఇక్కడ చూసుకుంటే ఇందుకు కారణం ఎవరెవరని తెలుసుకుంటే, ఈ ఎస్ఐ భార్య ఎవరైతే ఉన్నారో, ఎస్ఐ భార్య చెప్పింది ఎవరి కారకులు అంటే సిఐ జితేందర్ రెడ్డి మెయిన్
అండ్ కానిస్టేబుల్ వచ్చేసి సన్యాసి నాయుడు, సుబాని, శేఖర్, శివనాగరాజు కారణమని ఆ ఎస్ఐ భార్య ఫిర్యాదు ఇచ్చింది. వారిపై అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. కాకపోతే అక్కడ ఎస్ఐకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే మెయిన్ చావు కారణం వచ్చేసి కుల కంపుతోటే వారు ఇలా చేశారు. ఒక మనిషి చూడనటువంటి ఒక పోలీస్ వ్యవస్థలో అన్ని జరుగుతున్నా కానీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అసలు ఈ రెడ్డిల భావన ఎక్కడికి వెళ్ళి ఆ రెడ్డి ఎలా అండతోటి ఇక రెడ్డిల రాజ్యం నడుస్తుంది, రేవంత్ రెడ్డి రాజకీయం నడుస్తుందని ఈ రెడ్డిల అహంకారంతో వాళ్ళ అండదండతోటి ఇంకా దళితులను ఎన్ని రోజులు ఇలా వివక్ష చూపుడు? నేనే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న. వీడియో ద్వారా ప్రతి ఒక్కరు దీన్ని షేర్ చేయాలా, ప్రతి ఒక్కరు దీన్ని అట్రాసిటీ కేసే పెట్టాలా ప్రతి స్టేషన్లో వీళ్ళపై. అప్పుడే ఈ రెడ్డి సామాజిక వర్గానికి కుల బలుపు బాగా ఉంది అని ఇలాంటి వారికి నచ్చజెప్పాలి. అసలు కుల బలుపు ఉంటే నీ దగ్గర నుంచి కానీ ప్రజల దగ్గర ఇలా ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ఏంటి అసలు సిగ్గు లేకుండా కులం అనే పేరుతోటి 2024 కాలంలో కూడా మనం ఇంకా ఈ కులాలు మతాలు అనుకుంటూ కొట్టుకు చస్తే ఇంకా దానికి వాల్యూ ఏమున్నది? మానవత్వానికి వాల్యూ ఏమున్నది? దీన్ని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలా. దీని శిక్ష ఎవరైతే ఉన్నారో శిక్షకు అర్హులు వీరు సిఐగా చేసినటువంటి జితేందర్ రెడ్డి అండ్ కానిస్టేబుల్ సన్యాసి నాయుడు, సుబాని, శేఖర్ అండ్ శివనాగరాజులపై అట్రాసిటీ కేసు ఆల్రెడీ ఫైల్ చేసిర్రు. వీరి పదవులు కూడా శాశ్వతంగా తీసేయాలని నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఎస్ఐ శ్రీరాముల శ్రీను మృతికి చాలా నేను సంతాపం తెలియజేస్తున్నాను. అంటే చాలా బాధతప్త హృదయాలతో ఒక యువ ఎస్ఐ ఆయన ఎంత కష్టపడి ఎస్ఐ పోస్ట్ను ఎస్ఐ ఉద్యోగాన్ని ప్రభుత్వం ద్వారా ప్రజలకు గెలిపిద్దామని ఒక ఉన్నత పదవిని ఎన్నుకుంటే ఉన్న పదవిని సాధించుకుంటే కష్టపడి అతన్ని కులం పేరుతోటి ఇలా చేసి టార్గెట్ చేసి కులం అనే దాంతో రెడ్డిల దురంకారంతో కులపిచ్చితోటి కులకంపుతోటి రెడ్డిల రాజ్యంలో నాకు అండదండ ఎవరేం చేస్తారని యువ ఎస్సీని టార్గెట్ చేసి మరి ఆత్మహత్య చేసుకునేలా ఎంత మానసికంగా అనుభవించాడో అర్థమవుతుంది. కావున ప్రతి ఒక్కరు దీన్ని తీవ్రంగా ఖండించాలి. వీరిని ఉద్యోగాలకెళ్ళి తీసి పడేయాలి. కఠినమైన శిక్ష అనుభవించాలి వీరికి. అలాంటప్పుడే ఇలా సిగ్గొస్తుంది. ఈ రెడ్డిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దురహంకారం మైండ్లో నుంచి కులం అనే ట్యాగ్ను తీసేయండి. ప్రతి ఒక్కరు మానవత్వం మనిషితోటే చూడండి, కానీ కులం అనే భావన వద్దు. మీకు కులం అనే ధైర్యము, కులం అనే పిచ్చి ఉంటే మీ దగ్గర ఉంచుకోండి, కానీ ఇతరుల దగ్గర చూపెట్టకండి. రాజ్యాంగం ద్వారా కేసులు కూడా అట్రాసిటీ కేసులు ఫైల్ చేసేటి మీరు మీ అదుపులో మీరుంటే మంచిగా ఉంటుందని వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ ఎస్ఐ శ్రీరాముల శ్రీను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలని కోరుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.